రాము నర్సయ్య, నేను నర్సి అంట ముద్దుగా. నర్సి మాలేసి మంచి పని చేసినావు నర్సి. చాలా అందుకో నరిసి పొద్దుటి పూట మరిచి సాయంత్రం పూట సరిసి. ఓకే, అందుకే మాలేసిన. సరే, ఈ యొక్క కార్యక్రమానికి వీడియోలో అన్నగారు పిలుపు మేరకి సారథి కళాకారులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరడంతో మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కళాకులం కోసం ఖచ్చితంగా రావాలని వచ్చిన. జై తెలంగాణ. నిజంగా వాస్తవంగా దగాపడ్డ కళాకారులే. ఇవాళ మేము దాంట్లో చేస్తున్నామని మాట్లాడతలే, దాంట్లో చేసినా చేయకపోయినా 100% మీలాంటి కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి. రాకుండా చేసింది ఎవరయ్యా అంటే మన కళాకారుడే. కొట్టురే సప్పట్లు. ఆ రోజు చింపినప్పుడు కూడా అన్నకు ఫోన్ చేసిన, అన్న నేను కూడా రానా అంటే, నువ్వు అందులో ఉండు తమ్ముడా, నువ్వు అందులో ఉంటే అందులో ఏం జరుగుతుందని నాకు తెలుస్తుంది కాబట్టి అని చెప్పి నన్ను అక్కడ ఉంచిండు. అన్న ఇక్కడికి వచ్చిండు. అందుకే నిజంగా అన్న త్యాగం చేసిండు. అన్న ఒక్కడే కాదు, అన్న మిమ్మల్ని అందరినీ చూసి ఆ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టుకున్నాడు. కాబట్టి మీరందరూ సపోర్టు, అన్న ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు పిలుపు మేరకు మీరందరూ కూడా వందలాదిగా తరలి రావాలి. మరి గత ప్రభుత్వంలో ఆ చేసినటువంటి ఆ కళాకారుడు, పాటలు రాని కళాకారుడు, ఆయన పాటలు వచ్చిన కళాకారుడు కాదు. వాస్తవంగా వచ్చా ఆయనకేమన్నా రాసులు వస్తుందా? ఏమొస్తుంది మరి? ఆయన పేరేంది? రసమయ్యకి అర్థం తెలుసా? కాదు, నేను రాసిన. నేను ఆయన కోసం రాస్తేనే పంచాయతీ అయింది. అందుకే నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అవార్డు రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి రసమయ్యి. రా అంటే రంది లేకుండా, సా అంటే సంపాదించుకొని, మా అంటే మాయ మాటలు చెప్పి, ఈ అంటే ఇజ్జతి పోగొట్టుకుంటాడు రసమయ్యి. తెలంగాణ భవన్లోనే చెప్పిన ఆనాడు, అయ్యా ఎక్కడ ఏమడుగుతున్నాం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పైసలు తీసుకొని ఇస్తున్నావా? నీకు అనుగుణంగా ఉన్న వాళ్ళకేమో జాబులు ఇస్తావు, ఇలాంటి కళాకారులకు నా అన్నదమ్ములకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాస్తవంగా రావాలి, అందరికీ రావాలి. ఆ ప్రభుత్వంలో రాకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మాతో పాటుగా వీళ్ళు కూడా కళాకారులు ఉద్యమంలో పనిచేశారు. మాతో పాటుగా వీళ్ళు కూడా గోసుగొంగడేసి గొంతులిప్పి పాటలు పాడారు. మొన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో కళాకారులను గుర్తించి 1 కోటి రూపాయలు 300 గజాలు నజరానా ఇచ్చావు. ఆ సందర్భంగానే మేము అడుగుతున్నాం, మాతో పాటుగా మాకున్నటువంటి మా దంటగాలను విడదీయకుండా ఈ దంటగాలను మాకు దంట చేయమని మీ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చావునిచ్చి మాతో పాటుగా ఉండే విధంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మనసున్న మహారాజు నిజంగా ఆ ప్రభుత్వం చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి అడుగుతా ఉన్నాం. నీకు ఇంకొకటి చెప్పాలి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంఘాలను మొత్తం తీసేసిండు, సంస్థలు మొత్తం కూడా వీకిండు, కానీ మా సంస్థను ఒక్కదాన్నే ఉంచిండు. ఎందుకంటే కళాకారుల మీద ప్రేమ ఉంటేనే కదా. ఆ ప్రేమతోనే అడుగుతున్నాం సార్, మాతో పాటుగా మా దండగాలను మాకు వంతపాడుతట్టు పంపియండి సార్, మేమందరం కూడా మనస్ఫూర్తిగా పాడుకుంటాం, ఆడుకుంటాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంకా పల్లెల్లోకి చేరవేసే విధంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తారు సార్ అని తెలియజేసుకుంటూ, మరి నేర్నాల కిషోరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే పాటకు పెళ్ళి అప్పుడే పోయినా, పోస్టర్లు అప్పు పెట్టిన అవతోడు అడుగురు, కారు వేసుకొని మొత్తం జిల్లా మొత్తం తిరిగి పోస్టర్లు అతుకు పెట్టిన వ్యక్తిని నేను.
నాకు అన్న అంటే బాగా ఇష్టం. ఎందుకంటే అన్న పాటలు అంటే బాగా ఇష్టం. అన్న పాటలతోని నేను ప్రైజులు తీసుకున్న గిలాస, సబ్బు పెట్టే, గిన్నె, పెన్సిల్. ఏం పాట? బడర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, బడలో సైనికుడా, భారతు రక్షకుడా, బడలో సైనికుడా, భారతు రక్షకుడా, కార్గిల్లో కన్ను పాట కోసమే పుట్టి పడకనవో, పాట కోసమే జీవిస్తానన్నవో, నింగి నేలకు నిచ్చనిద్దమా, 32 గంటల ఆట పాటలందమా, మరువలేము మరువలేము నీ త్యాగము, దగాపడ్డ గొంతులల్ల నీ గానము. అందుకే మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కళాభివందనం తెలియజేసుకుంటారు. ఒక్కటే అన్నట్టుగా పాట పాడుతూనే జీవిస్తాం, పాడుతూనే మరణిస్తామన్నాం. నేను కూడా చెప్పిన పాట వాడందే పూట గడవదంటివో, పాటమ్మను నమ్ముకొని బతుకుతున్నవో, పాటమ్మకే జీవితం అంకితమంటివో, ఏ తల్లి గన్నద విద్యరా నరసయ్య, ఆ కన్న తల్లికి వందనాలయ్యా, ఏ తల్లి గన్నద నరసయ్య, ఆ కన్న తల్లికి వందనాలయ్యా. వేదికలెత్తి పాఠాలెన్నైనా వాడుతావో, సప్పట్లు కొడితే సంతోషపడతావో, పాడినంతసేపు నిన్ను మెచ్చుకుంటారో, ఆ పాటల వెనుక ఆకలి బాధ అలా ఆలోచించరో. ఇంకేం కావాలి జీవితానికి? పాటమ్మా నాకు ప్రాణమైతివే, పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే, పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే, పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే, పాటమ్మా. పాటమ్మ నీ బతుకు పండలేదమ్మా, పాటమ్మ నీ బతుకు పండలేదమ్మా, అందుకే నిలిచి ఉండలేనమ్మా. ఉంటామా? అందుకే మీ అందరి కూడా ఈ ప్రభుత్వంలో మనందరికీ ఇంకా మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సింధు, యక్షగాన ఏ కళల్లో నిష్ణాతులైనటువంటి ఉన్నవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా గుర్తింపు తేవాలని, మీరందరికీ కూడా మంచి పరిణామం రావాలని
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన మీ అందరు కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా స్వతహాగా నా గిద్దెగలం తరపున మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా, మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉంటా. మీతో పాటుగా నేను వంతపాడడానికి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళా బలగానికి, నేర్నాల బలగానికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. జై తెలంగాణ. హృదయపూర్వక కళాభివందనాలు. గిద్దె గలం గిద్దె రామనరసయ్య, నా ముద్దుల నరసి. చప్పాలు కొట్టాలి గట్టిగా. అయితే నేను హుజరాబాద్లో హాస్టల్లో చదువుకున్నప్పుడు